ఇగో ఇంకొక వార్త చూడండి, అప్పులు తక్కువ చెల్లింపులు ఎక్కువ. 4 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ కొత్త రుణం 17,618 కోట్లు. అంటే ఈ 4 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎంత అంటే 17,618 కోట్లు. ఇది ఒక వైపున పెట్టండి పక్కన. చూడండి ఇంకొక భయంకరమైన విషయం చూడండి, వడ్డీలు వాయిదాలకు 25,911 కోట్లు కట్టిందట. అంటే కేసీఆర్ గత 10 సంవత్సరాలుగా చేసిన అప్పుకి కట్టిన కిస్తీలు అంత కలిపితే, అసలు వడ్డీ కలిపితే 25,911 కోట్లు కట్టినట 4 నెలల్లో. తెచ్చిన అప్పు ఇంతుంటే కట్టింది ఇంకెక్కువ ఉన్నది చూడండి. అది రాష్ట్రమా? ఏమవుతున్నది అసలు? ఆర్థిక క్రమశిక్షణకు సర్కారు పెద్దపీట. ఈ ఉచితాలు వీటి మీద మనం ఫోకస్ చేస్తే రాష్ట్రం మరో నైజీరియానో మరో శ్రీలంకో ఇంకోటి కావడం ఖాయంగా కనబడతా ఉన్నది. దయచేసి ఎడ్యుకేషన్, హెల్త్ మీద, ఉద్యోగాల మీద ఫోకస్ చేయండి. ఒక ఇంట్లో ఒక ఉద్యోగం మీరు కల్పించగలిగితే వాళ్ళకి ఎలాంటి పెన్షన్స్ అక్కర్లేదు. వాళ్ళ పిల్లలకి చదువు చెప్పించగలిగితే, వాళ్ళకి ఏదైనా జబ్బు పడ్డప్పుడు వాళ్ళకి వైద్యం అందించగలిగితే ఇంకేమీ అక్కర్లేదు. దయచేసి ఆ ప్రయత్నం చేయండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నిస్తోంది. అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు వడ్డీలను చెల్లించేందుకు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. దుబారా లేకుండా ప్రతి పైసాకు జవాబుదారీ ఉండేలా ఖర్చులు నియంత్రిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో సుమారు 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. వడ్డీలు కిస్తీలే తడిసి మోపడేని రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు, అంటే డిసెంబర్ నుంచి ఈ నెల 13వ తేదీ వరకు 17,618 కోట్ల రుణాలు చేసింది, అప్పులు చేసింది. అయితే ఇదే వ్యవధిలో 25,911 కోట్ల మేర కిస్తీల పేరిట తిరిగి చెల్లించింది. కొత్తగా చేసిన అప్పుల కంటే సుమారు 8,000 కోట్లకు పైగా చెల్లింపులను ఎక్కువగా చేశారు. ఆ మేరకు రాష్ట్ర ప్రజలపైన రుణభారం తగ్గినట్లయిందని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు గడిచిన 125 రోజుల్లో రేవంత్ సర్కార్ సగటున రోజుకు 207 కోట్లు ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పులకు వడ్డీలు కిస్తీలను చెల్లించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఇక అప్పులు వడ్డీల చెల్లింపులే కాకుండా ప్రజోపయోగమైన పనులకు మరో 5,816 కోట్ల మూలధన వ్యయం కూడా చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా భారీ అప్పుల జోలికి వెళ్లకుండా ప్రస్తుత ప్రభుత్వం నియంత్రణ పాటిస్తున్నట్టుగా తెలుస్తోంది. బడ్జెట్ పరిమితులకు లోబడి మార్కెట్ రుణాలు తీసుకొని ఖర్చులకు సరిపడేలా సర్దుబాటు విధానం అనుసరిస్తోంది. గతంతో పోలిస్తే అప్పులు తగ్గుముఖం పట్టడం శుభసూచకమని ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. రాష్ట్ర రుణభారాన్ని తగ్గించినట్లవుతుందని అంచనా వేస్తున్నారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు, అంటే 4 నెలల్లో 15,968 కోట్ల మేర ప్రభుత్వం అప్పు తీసుకుంది. గత ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 19,569 కోట్లు, 2021-22లో 26,995 కోట్ల అప్పులు తీసుకున్నది. అంటే వీళ్ళు కొంత తగ్గించే ప్రయత్నం చేశారు కంపేర్ చేస్తే. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 59,625 కోట్ల రుణాలను రేవంత్ సర్కార్ అంచనా వేసింది. ఇందులో ఇప్పటి వరకు కేవలం 2,500 కోట్లు అప్పుగా తీసుకున్నది. గతంతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగినందున రుణాలు తీసుకునే పరిధి పెరిగింది. జీఎస్డీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తక్కువ అప్పులు చేయడం కొత్త మార్పునకు సంకేతమని పేర్కొంటున్నారు. మరి ఇప్పుడు తెచ్చిన అప్పును కూడా దేని మీద ఖర్చు పెడుతున్నారన్నదే చాలా కీలకమైన అంశం. అందుకే ఈ ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ ఫ్రీ వీటి మీద కాకుండా హెల్త్, ఎడ్యుకేషను, ఉద్యోగము, ఈ మూడింటి మీద ప్రధానంగా ఫోకస్ పెట్టాలి.